హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చైర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. యాస్టైడ్ ఆర్గోఫిట్ ఆఫీస్ చైర్. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు అనేది. ఈ చైర్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 5399 ఉంది. మనకి ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కదా, రిపబ్లిక్ డే సేల్. ఆ సేల్లో తీసుకున్న నేను 4459 రూపీస్ పడింది. నేను డిస్ప్లే మీద వేస్తా, ఒకసారి చూడండి. మనకి అమెజాన్లో రివ్యూ కూడా 4.1 ఉంది రివ్యూ. అందుకని నేను పర్చేజ్ చేశాను. ఎప్పటి నుండో చైర్ తీసుకుందాం అనుకుంటున్నా, బట్ టైం రాలా. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది కదా, 1000 డిస్కౌంట్ వచ్చిందని నేను చైర్ పర్చేజ్ చేశాను. ఓకే గైస్, మన బాక్స్లో ఏమేమి ఐటమ్స్ ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. మన బాక్స్లో వచ్చేసరికి గ్యాస్ లిఫ్ట్ ఒకటి ఇచ్చాడు, ఎల్ఎన్ కీ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ రెస్ట్. అలాగే బేస్ కూడా ఇచ్చాడు. సీట్ ఇచ్చాడు. బాక్స్లో వచ్చేసరికి మనకి ఐటమ్స్ ఎన్ని ఇచ్చాడంటే 6 ఐటమ్స్ ఇచ్చాడు. ఎల్ఎన్కి ఒకటి, హెడ్ రెస్ట్ ఒకటి, గ్యాస్ లిఫ్ట్ ఒకటి, బ్యాక్ రెస్ట్, అలాగే బేసు, సీటు. అలాగే మనం ఎలా అసెంబుల్ చేయాలో దానికి మాన్యువల్ ఇచ్చాడు. దీన్ని బట్టి మనం అసెంబుల్ చేసేద్దాం. మనం ఫస్ట్ గ్యాస్ లిఫ్ట్ ఓపెన్ చేద్దాం. మనకి సీటు బిగించాలంటే ఎల్ఎన్కి కావాలి కదా, గ్యాస్ లిఫ్ట్తో పాటు యాడ్ చేసి దానికి ఇచ్చాడు. ఒకసారి గ్యాస్ లిఫ్ట్ ఓపెన్ చేద్దాం మనం. గ్యాస్ లిఫ్ట్ అయితే క్వాలిటీ సూపర్ ఉంది. లోపల వచ్చేసి మన దానికి అటాచ్డ్ అది ఇచ్చాడు. ఎల్ఎన్ కీ కూడా ఓపెన్ చేద్దాం. ఎల్ఎన్ కీ 2 ఇచ్చాడు మనకి. మనం బాక్స్ అలా పెట్టుకొని సీట్ దాని మీద పెట్టి దాన్ని బట్టి మనం అసెంబుల్ చేసుకుందాం. మనకి మాన్యువల్లో అలానే ఇచ్చాడు. సీటు అలా బాక్స్ పైన పెట్టి అలా అసెంబుల్ చేసుకోవాలని. ఓకే గ్యాస్, ఇప్పుడు మనం బ్యాక్ రెస్ట్కి 3 స్క్రూస్ ఉన్నాయి. అవి రిమూవ్ చేసి ఆ సీట్కి అనేది మనం అటాచ్ చేసి ఆ స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ చేసుకోవాలి మనం బ్యాక్ రెస్ట్ అనేది. బ్యాక్ రెస్ట్ ఉంది కదా, బ్యాక్ రెస్ట్ తీసుకొచ్చి మనం అలా సెట్ చేసుకొని 3 స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో పెట్టి మనం టైట్ చేసుకోవాలి. అలా ఫుల్ టైట్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బేస్ తీసుకొని గ్యాస్ లిఫ్ట్ ఉంది కదా, దాంట్లో అటాచ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా, అది అనేది కనిపించకుండా ఉంటుంది మనకి. బాక్స్ మనం పక్కకు పెట్టుకుందాం.
బాక్స్ అనేది మళ్ళీ యూజ్ అవుతుంది. మనం ఎక్కడికన్నా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలనుకున్నా బాక్స్ అనేది ఉంచుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మనం బేస్ తీసుకొని అలాగే సీట్ కూడా తీసుకొని దాన్ని తీసుకొచ్చి మనం బేస్ తీసుకొచ్చి ఆ హోల్ ఫిట్టింగ్ చేస్తే మనకి సీట్ అనేది సెట్ అయిపోతుంది. బాక్స్ మీద పెట్టి చేయొచ్చు, బట్ బాక్స్ నేను యూజ్ చేయలేదు. సీట్ అనేది మనకి ఫిట్టింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి హెడ్ రెస్ట్ అనేది మనం సెట్ చేసుకోవాలి. హెడ్ రెస్ట్కి మనకి 2 స్క్రూస్ ఇచ్చాడు, అవి రిమూవ్ చేసుకుందాం. హెడ్ రెస్ట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. హెడ్ రెస్ట్ మనం అలా సెట్ చేసి ఆ 2 స్క్రూస్ అనేది మనకి అక్కడ ఫిట్టింగ్ చేస్తే మనకి హెడ్ రెస్ట్ కూడా ఫిట్టింగ్ అయిపోతుంది. హెడ్ రెస్ట్ క్వాలిటీ సూపర్ ఉంది. అలాగే సీట్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. మనకి బ్యాక్ రెస్ట్ కూడా క్వాలిటీ సూపర్ ఉంది. అలాగే మనకి బ్యాక్ పెయిన్కి లంబా సపోర్ట్ కూడా ఇచ్చాడు, ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఫైనల్గా మనకి చైర్ అనేది అసెంబుల్ అయిపోయింది. చైర్ అయితే క్వాలిటీ సూపర్ ఉంది. చైర్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను సెండ్ చేస్తాను. ఒకసారి మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంది చైర్ ఏంటి అని. చైర్ అయితే కంఫర్టబుల్గా చాలా చాలా బాగుంది. అలాగే గ్యాస్ లిఫ్ట్ కూడా స్మూత్గా వర్క్ అవుతుంది, మనకి సౌండ్ ఏం లేకుండా. అలాగే రొటేట్ కూడా సింపుల్గా తిరుగుతుంది. అలాగే మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఇచ్చాడు. అలాగే మనకి బెండ్ వచ్చేసరికి 135 degrees బెండ్ అవుతుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ బడ్జెట్లో అయితే బెస్ట్ చైర్. ఫైనల్గా చైర్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.